ఇది వ్యాపారం. హలో మామ, గుడ్ మార్నింగ్. టైం అయితే పొద్దున్న 7:30 అవుతుంది మామ. ఈ రోజు అయితే మేము బోయినపల్లి మార్కెట్కి అయితే వెళ్తున్నాం. ఈ రోజు అయితే మేము షెడ్ దగ్గర నుంచి అయితే బయలుదేరి మామ. ఆల్రెడీ ఇక్కడికి వచ్చాము. ఇక్కడ నుంచి మేము అయితే బోయినపల్లి మార్కెట్కి అయితే బయలుదేరమాట. షెడ్ అంటే ఏంటో మీకు తెలియదు కదా, మర్చిపోయి చెప్పడం. అదే బొండాలకు ఒక షెడ్ అయితే తీసుకున్నాం మామ. మేము కట్టమేసంతల గుడి వెనకైతే ఒక చిన్న షెడ్ అయితే తీసుకున్నామట. దాంట్లోనే బొండాలు దింపుతాం, అక్కడ నుంచి బొండాలు వేసుకెళ్తాం. మళ్ళీ నైట్ అయ్యేసరికి బళ్ళన్నీ కూడా అక్కడ పెడుతుంటాం అన్నమాట. అందుకని చెప్పి అక్కడ నుంచి ఈ రోజు అయితే బండి నైట్ అక్కడ పెట్టాము. అక్కడ నుంచి ఈ రోజు అయితే మేము బోయినపల్లి మార్కెట్కి అయితే బయలుదేరమాట. నిన్న అయితే మన వ్యాపారం చాలా బాగా జరిగింది మామ. ఆ రోజు మనకి ఇంచుమించు ఒక 2,900 వరకు లాభం అయితే మిగిలింది, ఖర్చులన్నీ పోయి. ఈ రోజైతే మళ్ళీ మనం బోయినపల్లి మార్కెట్కి అయితే వెళ్తున్నాం. ఈ రోజైతే మళ్ళీ నిన్నలాగే సేమ్ మళ్ళీ 2 బళ్ళే మామ. ఈ రోజు కూడా మళ్ళీ మనం రెడ్ ఆటోలోనే వెళ్తున్నాం. ఈ ఆటో ప్లస్ మనకి ఎప్పుడు పెట్టి ఆటో ఒకటి ఉంది కదా, ఆ ఆటో 2 ఆటోల మీద సరుకు అయితే తీసుకొచ్చి ఎక్కడో చోట పెట్టి అయితే అమ్ముతాం మామ. కంటిన్యూగా ప్లేస్లో అయితే పెట్టట్లేదు. ఇంతకుముందు అయితే కంటిన్యూగా కట్ట మీద తీసుకొచ్చి పెట్టేవాళ్ళం, కానీ ఇప్పుడైతే అలా పెట్టట్లేదు. పెడితే కట్ట మీద పెడుతున్నాం, లేదంటే మాత్రం మా నర్సరీ దగ్గర పెట్టి అయితే అమ్ముతూ ఉన్నమాట. వ్యాపారం అయితే ఏదో ఒక రకంగా అమ్ముతున్నాం, పర్లేదు, మనకు బాగానే మిగులుతుంది. అంటే రోజు వ్యాపారం అలాగే ఉంటుంది, అలాగే మిగులుతుంది అని అయితే చెప్పలేం. కానీ కూరగాయలు కాబట్టి ఎక్కడ పెట్టినా ఏదో ప్లేస్లో పెట్టినా కానీ వ్యాపారం అయితే జరుగుతుంది మామ. నిత్యావసరాలు కదా, అందుకని చెప్పి. ఈ రోజు అయితే ఉప్పల్లో మ్యాచ్ ఉంది మామ. నేను కూడా ఈరోజు మ్యాచ్కి అయితే వెళ్తున్నాను. ఆ మ్యాచ్ వీడియోలు కూడా మీకు అయితే చూపిస్తాను. మ్యాచ్కి అయితే వెళ్తున్నమాట ఈరోజు. నాకు ఇప్పటివరకు నేను ఐపీఎల్ మ్యాచ్కి అయితే వెళ్ళలేదు మామ. చాలాసార్లు గ్రౌండ్ చుట్టూరు తిరిగేసి వచ్చేసాను, కానీ మ్యాచ్కి అయితే వెళ్ళలేదు. లాస్ట్ టైం అయితే నేను 3 మ్యాచ్లకి వెళ్ళాను. అంటే గ్రౌండ్ వరకు వెళ్ళాను, లోపలికి అయితే వెళ్ళలేదు. అప్పుడు మన దగ్గర టికెట్లు లేవు, ఏమీ లేవు. ఇప్పుడు కూడా లేవు, కానీ బ్లాక్లో అయితే తీసుకున్నాను అనమాట. అవి తీసుకుని నేనైతే మ్యాచ్కి అయితే వెళ్తున్నాను అనమాట. ఐపీఎల్ ఎప్పటి నుంచో నాకు గ్రౌండ్లో చూడాలని ఒక చిన్న ఆశ మామ. ఇప్పటి వరకు నేను గ్రౌండ్లో మ్యాచ్ అయితే చూడలేదు. కాబట్టి ఈ రోజైతే ఏదో ఒక రకంగా మ్యాచ్కి అయితే వెళ్ళిపోదామని చెప్పి బ్లాక్లో టికెట్లు అయితే కొనేసాం. మేమైతే ఈరోజు మ్యాచ్కి కూడా వెళ్తాం అన్నమాట. ఈ రోజు అంటే 23వ తారీఖు. ఈ రోజు అయితే మీకు ఒక రోజు లేట్గా అయితే వీడియో అయితే వస్తుందన్నమాట. ఎందుకంటే సరికి ఇంకా అవ్వలేదు. ప్లస్ నాకు నైట్ 11:30కి అయితే బండి అయితే దింపామాట. 11 ఆ టైంకి అయితే బండి దింపి మళ్ళీ బండి క్లోజ్ చేసుకుని ఇవన్నీ చేసేసరికి నాకు నైట్ అయితే 12 అయిపోయింది. కాబట్టి వీడియో ఎడిట్ చేయడం అయితే కుదరలేదు. అందుకని చెప్పి ఒక రోజు లేట్గా అయితే వీడియో వస్తుందన్నమాట. మామూలుగా అయితే 24కి అయితే వీడియో రావాలి, కానీ ఈ రోజు అయితే 25. మనం అయితే బోయినపల్లి మార్కెట్లోకి అయితే వచ్చేసాం మామ. రాగానే ఫస్ట్ మిర్చి దగ్గరికి అయితే వెళ్ళాం. మిర్చి అయితే మాత్రం ఇది బాగుంది, కానీ 22 రూపాయలు అయితే చెప్తున్నారు. కానీ మిర్చి అయితే ఇంకా చాలా తక్కువ రేట్లు అయితే ఇంకా మార్కెట్లో దొరుకుతూ ఉంది, కాబట్టి దాన్ని అయితే వేయలేదు. దొండకాయ అయితే 25 రూపాయలు చెప్తున్నారు. అయితే 22 రూపాయలకి అయితే వస్తుందన్నారు, కానీ నేనైతే వేయలేదు. దొండకాయ అయితే మాత్రం చాలా బాగుంది మామ. ఇదైతే 25 రూపాయలు చెప్పారు. 22 రూపాయలకి అయితే దొండకాయ అయితే వస్తుందన్నమాట. తర్వాత మళ్ళీ మిర్చి కోసం వెళ్ళాను. ఈ మిర్చి వచ్చి 20 రూపాయలు అయితే చెప్తున్నారు. మిర్చి 20 కదా, 18 రూపాయలు చెప్తున్నారు. 18 రూపాయలు అంటే వైట్ కదా, సర్లే చూద్దాం మళ్ళీ వెళ్దామని చెప్పి అయితే వచ్చానమాట. ఇదిగో ఈ మిర్చి అయితే చివరికి 15 రూపాయలకి అయితే వస్తుంది మనకి. కాకపోతే దాంట్లో మిర్చి ఎంత ఉందో ఆకు అంత ఉందన్నమాట. కాబట్టి సర్లే తర్వాత చూద్దామని చెప్పి మళ్ళీ తిరుగుతూ ఉన్నాం. ఈ బీట్రూట్ వచ్చి ఇదైతే మొత్తం తగ్గిపోయింది మామ. కేజీ వచ్చి 10 రూపాయలు అయితే చెప్తున్నారు. మనం వేసుకుంటే ఇంకా తగ్గుతుంది, 10 రూపాయలు అయితే చెప్తున్నారు అనమాట. బెండకాయ అయితే మార్కెట్లో ఎక్కడ పడితే అక్కడ ఎంత పడితే అంత ఉంది బెండకాయ, కానీ రేటు కూడా 16 నుంచి 20 రూపాయలు అయితే ఉంది. కొంచెం మంచిగా అయితే 16 నుంచి 20 రూపాయలు అయితే ఉంది. కొంచెం ముదురులు ముందు రోజు కాయ అలాంటిది అయితే కేజీ 10 రూపాయలు కూడా మార్కెట్లో అయితే బెండకాయ దొరికేస్తుంది అనమాట. ఈ బెన్నీస్ వచ్చి కవర్ వచ్చి 400 చెప్తున్నారు. ఆ వంకాయ కవర్ వచ్చి కవర్ అయితే 300 చెప్తున్నారు. అవన్నీ కూడా 15 కేజీలు కవర్ అనమాట. నేనైతే మిర్చి అయితే కొన్నాను మా. ఇందాక మీకు చూపించాను కదా, ఆకులు ఎక్కువ, మొత్తం ఆకే ఉంటుంది ఈ మిర్చి మొత్తం. సగం మిర్చి సగం ఆకు అయితే ఉందన్నమాట. ఈ మిర్చి మామూలుగా మనం ఆకు తీసి మిర్చి కొనాలంటే కేజీ మార్కెట్లోనే 25 నుంచి 30 రూపాయలు అయితే పడిపోద్ది. కానీ ఇదైతే ఫుల్ ఆకుతో ఉంది కదా, అందుకని చెప్పి మనకి మిర్చి వచ్చి 14 రూపాయలు కేజీ చేసి అయితే కొన్నాం మనం. 14 రూపాయలు కేజీ అంటే లాస్ట్ టైం మనం నిన్న మిర్చి అమ్మాం కదా, అప్పుడు కూడా మళ్ళీ మనం 14 రూపాయలు చేసే కొన్నాం మిర్చి. ఈ రోజు కూడా మళ్ళీ మనం 14 రూపాయలకి ఆ మిర్చి అయితే దొరికింది. చూద్దాం మరి ఈరోజు వ్యాపారం ఎలా అవుతుంది. లాస్ట్ అయితే మాత్రం అదే దీని ముందు రోజు అయితే మాత్రం మనం మిర్చి అమ్మాం కదా, అయితే చాలా బాగా వెళ్ళిపోయింది మనకి. ఇదే మిర్చి సేమ్ మిర్చి 14 రూపాయలకి వేసాం. అదైతే మనకు చాలా బాగా సేల్ అయింది బయట. ఈ రోజు అసలు ఈ మిర్చి ఎలా వెళ్తుందో మనం అయితే చూద్దాం వ్యాపారం. నేనైతే ఈ రోజు మార్కెట్కి వచ్చేటప్పుడు అనుకున్నాను మా, ఏంటంటే ఎక్కువ ఐటమ్లు అయితే వేయకూడదు. మన 2 బళ్ళు ఉన్నాయి కదా, 2 బళ్ళ మీద దాని మీద ఒకటి దీని మీద ఒకటి, దానికి తోడు చిన్నగా ఒక 2 ఐటమ్లు అయితే వేద్దామని అయితే అనుకున్నాను అనమాట. అంటే దాని మీద 2 దీని మీద 2 తప్ప ఇంక ఎక్కువ అయితే సరుకు అయితే వేయకూడదు అనుకున్నాను అనమాట. ఎందుకంటే మనదేమో బాడీ బళ్ళు కదా, అంటే బాడీ కట్టేసి ఉంది. మన అది కట్టకుండా ఉంటే బోడిగా ఉంటే బండి ఈజీగా ఉంటుంది వ్యాపారానికి, కానీ మనదైతే బాడీ కట్టేసి ఉంది కదా, అందుకని చెప్పి ఎక్కువ సరుకు వేసిన తక్కువ అయితే పేర్చాల్సి వస్తుంది. అదేమో అందట్లేదు, కొంచెం బండి కూడా లుక్ కనపట్లేదు. అందుకని చెప్పి ఎక్కువ ఐటమ్లు వేయకూడదు, ఒక 2 లేదా 3 ఐటమ్లు అయితే వేసుకుని అయితే వెళ్ళిపోదామని చెప్పి అయితే మార్కెట్కి అయితే వచ్చాను. ఫస్ట్ అయితే మిర్చి అయితే కొన్నాను మామ. ఆ తర్వాత ఆలు వేద్దామని చెప్పి అయితే తిరుగుతుంది అనమాట. ఆలు అయితే ఇది 18 రూపాయలు చెప్పారు. ఆలు 18 రూపాయలకి ఇది అయితే నాకు అంత ఇదిగా అయితే అనిపించలేదు, క్వాలిటీగా అయితే అనిపించలేదు. మచ్చలు ఉన్నాయి, కొంచెం నల్ల మచ్చలు ఉన్నాయి అక్కడక్కడ, కాబట్టి అదైతే పోదని చెప్పి నేనైతే ఆలు అయితే వేయలేదు. ఆ తర్వాత వెరైటీగా మాత్రం ఈ రోజైతే నేను 3 బస్తాలు మ్యాంగో అయితే కొన్నాను మామ. రా మ్యాంగో అయితే కొన్నాను. 3 బస్తాలు అయితే కొన్నాను అనమాట. ఇది పప్పులోకి ఇట్లోకి వేసుకుంటారు కదా, ఆ మ్యాంగో అయితే మాత్రం ఒక 3 బస్తాలు అయితే కొనేసాను అనమాట. అసలు చూద్దాం, 3 బస్తాలు వేయడం అంటే కొంచెం రిస్కే, కానీ
చూడాలి మరి 3 బస్తాలు. మా వాడు చెప్పాడులే, అంటే లాస్ట్ టైం ఇది వేసాడంటే మ్యాంగో వేసాడంట, చాలా బాగా జరిగింది, చూద్దాం అసలు ఏంటో అని చెప్తే నేను మ్యాంగో వేసాను ఒక 3 బస్తాలు. 3 బస్తాలు వచ్చి మనకు బస్తా వచ్చి 800 పడింది. బస్తా అయితే 40 కేజీల వరకు ఉంటుంది. ఇది బస్తా వచ్చి 800 పడింది అనమాట. 800 అంటే 2400 అయితే బస్తాల కాడ అయితే ఇచ్చాను. మా తర్వాత ఇది వేసాను, ఆలు వేసాను. ఆలు వచ్చి 4 బస్తాలు వేసాను. ఇది కూడా మనకు 18 రూపాయలు పడింది. కానీ ఇందాక చూసిన దాని మీద ఇదైతే బాగుంది, అందుకని చెప్పి నేనైతే 18 రూపాయలు అయినా సరే ఆలు అయితే వేసాను అనమాట. అంటే 18 రూపాయలు అయినా సరే అంటున్నానంటే మార్కెట్లో 14 రూపాయలకి 13 రూపాయలకి కూడా ఆలు దొరుకుతుంది. కానీ ఇదైతే బాగుంది, కొంచెం షైనింగ్ ఉంది, చూడగానే కస్టమర్ అయితే ఆగుతారు మన దగ్గర. అందుకని చెప్పి నేను ఈ ఆలు అయితే వేసాను అనమాట, ఒక 4 బస్తాలు. ఇది వచ్చి మనకి కేజీ 18 రూపాయలు అయితే పడింది. లాస్ట్ టైం అంటే దీని ముందు రోజు మేము ఆలు వేసాం కదా, సేమ్ ఎక్కడ వేసాం, అదైతే 16 రూపాయలకి వచ్చింది. కానీ ఈసారి అయితే మాత్రం 18 రూపాయలు పెట్టాల్సి వచ్చింది ఆలుకి. మార్కెట్లో సరుకు అయితే వేసేసుకున్నాం మా, ఎక్కువ రకాలు అయితే వేయలేదు, 3 రకాలు వేసామన్నమాట. ఆల్రెడీ మన దగ్గర అక్కడ మిర్చి బస్తా ఒకటి ఉంది, దీని ముందు రోజు మిగిలింది మిర్చి బస్తా ఒకటి ఉంది, ఆలు కొంచెం ఉంది, మునక్కాడ ఉంది. కాబట్టి ఇవి వేసుకుని సర్లే ఇంక ఇవి అమ్మేద్దాం అని చెప్పి అయితే మేము వెళ్ళిపోతున్నాం అన్నమాట. 2 ఆటోల మీద, ఒక ఆటో మీద అయితే మిర్చి ఒకటి మ్యాంగో ఒకటి వేద్దాం, ఇంకొక ఆటో మీద ఆలు వేసి దానికి తోడు మన దగ్గర దొండకాయ కూడా మిగిలింది, ఒక 30 కేజీలు ముందు రోజుది దొండకాయ. ఆ దొండకాయ, ఈ ఆలు ప్లస్ మునక్కాడ మిగిలింది, అది ఇవన్నీ కలిపి ఇంకొక ఆటో మీద పెట్టి 2 ఆటోలు కట్ట మీద పెట్టి అయితే అమ్మేద్దాం అని చెప్పి అయితే అనుకున్నమాట. అదే ఒకటి కట్ట మీద, ఇంకొకటి మా నర్సరీ దగ్గర పెట్టి అయితే అమ్మేద్దాం అని చెప్పి అయితే అనుకున్నమాట. ఇప్పుడైతే మార్కెట్ నుంచి అయితే బయటికి వెళ్ళిపోతున్నాం మామ. బయట వ్యాపారాలు అయితే మాత్రం పిచ్చ పోటీ అయిపోయినాయి అన్నమాట. ఎలా అంటే ఇప్పుడు మీకు ఇందాక దీంట్లో డిఫరెన్స్ చూపించాను కదా, దీంట్లో ఇప్పుడు మా పేర్లు మర్చిపోతాను మామ, నేను ఇదే వచ్చింది నాతోటి. ఈ బెండకాయలో మీకు డిఫరెన్స్ చూపించాను కదా, డిఫరెన్స్ అంటే ఇప్పుడు 16 రూపాయల నుంచి 20 రూపాయల్లో మీకు మంచి బెండకాయ దొరుకుతుంది. అదే 8-10 రూపాయలు కూడా దొరుకుతుంది. ఏంటి అది ఫుల్ ముదురులు ఉంటాయి, ప్లస్ ముందు రోజు కాయ లుక్ బాగోదు, అదైతే 8-10 రూపాయలకే దొరుకుతుంది. ఏం చేస్తున్నాం అంటే ఇప్పుడు ఒకప్పుడు నేను చేసేవాడిని అలాగా. అది ఎలా అంటే ఇప్పుడు 8-10 రూపాయలు బండి మీద వేసి 20 రూపాయలు కేజీ చేసి అయితే అమ్ముతారు. మేమైతే 14-15 రూపాయలు కొంటున్నాం కదా, అదైతే 30 చేసి పెట్టి అమ్ముతాం అన్నమాట. కానీ కస్టమర్ ఏంటంటే తక్కువ ఎక్కడ దొరికితే దాని మీద ఇంట్రెస్ట్ చూపిస్తారు. నేనైతే మ్యాచ్కి అయితే వచ్చాను మా, మ్యాచ్కి వచ్చిన తర్వాత అసలు ఫుల్ క్రౌడ్ అయితే ఉంది, అసలు మామూలుగా అయితే లేదు. ఇక్కడ నుంచి చూస్తుంటే ఏదో కొద్దిగా ఏదో కనపడతా ఉన్నారు, కానీ ఫుల్గా క్లారిటీగా అయితే మనుషులు అయితే కనపడలేదు మావ. నేనైతే అలా చూస్తూ ఉన్నాను. మధ్యలో శనకేసాను సెంచరీ కొట్టాడు మావ. సెంచరీ కొట్టిన తర్వాత అసలు మామూలుగా లేదు, గ్రౌండ్ అంతా మోతం మోగిపోయింది. మనోడైతే గ్రౌండ్లో అయితే పరిగెడతానే ఉన్నాడు. నాకు వచ్చిన దగ్గర నుంచి ఒక విషయం ఏంటంటే ఇందులో నాకు ఇషాన్ కిషాన్ చూడగానే భలే అనిపించింది. ఎందుకంటే చాలా పొట్టిగా అయితే కనపడతాను మావ. నేను అనుకునేవాడిని అంటే మ్యాచ్ చూసేటప్పుడు ఇషాన్ కిషాన్ పొట్టిగా ఉంటాడని అందరికీ తెలుసు, కానీ నాకు గ్రౌండ్లో చూసేసరికి నేనైతే నిజంగా షాక్ అయ్యాను. మా వాడికి వికెట్లే బొడ్డు వరకు అయితే వికెట్లు వచ్చేస్తున్నాయి, కానీ షాట్లు కొడుతున్నాడు. కొడుతుంటే నోరు ఎల్లబెట్టి చూడాల్సి వచ్చిందన్నమాట. అలా కొడుతున్నాను మా, తుక్కు కింద అయితే కొట్టాడు. అసలు మనం వెళ్ళిన మ్యాచ్ అయితే మంచి మ్యాచ్కి వెళ్ళినమాట. ఎందుకంటే 288 స్కోర్ అయితే కొట్టారు. 286 స్కోర్ అయితే ఎస్ఆర్హెచ్ అయితే కొట్టిందన్నమాట. అసలు మామూలు స్కోర్ అయితే కాదు. మనోడు ఇదిగో సెంచరీ కొట్టాడు. మా సెంచరీ కొట్టిన తర్వాత మొత్తం గ్రౌండ్ అంతా పరిగెడతానే ఉన్నాడు. మ్యాచ్ అయితే అయిపోయింది. మ్యాచ్ అయిపోయిన తర్వాత మళ్ళీ నేను బండి దగ్గరికి అయితే వచ్చేసి అనమాట. మా నాన్న అయితే ఫుల్ కోపం, ఎక్కడ పోయావు నువ్వు, అసలు మ్యాచ్ ఉంటే వెళ్ళిపోవాలా, బళ్ళు వదిలేసి అని చెప్పి ఒకటే గొడవ. మనకేమో అసలు ఫస్ట్ సారి కదా టికెట్లు దొరికినాయి కదా అని చెప్పి నేనైతే మ్యాచ్కి అయితే వెళ్ళానమాట. మ్యాచ్ అయితే బాగానే అయిపోయింది, కానీ మళ్ళీ వ్యాపారం దగ్గరికి వచ్చేసరికి మిర్చి అయితే కదలలేదు మా. మిర్చి కొంచెం ఎక్కడదక్కడ అయితే కనపడతా ఉంది. ఆలు కూడా ఇంకా 2 బస్తాలు అయితే వెనకాల ఉన్నాయి, ఇప్పలేదు. 2 కాదు 3 బస్తాలు ఉన్నాయి వెనకాల, ఆలు అయితే ఇప్పలేదు. ఈ ఆలు అయితే పాత ఒక బస్తా ఆలు ఉంటుంది, ప్లస్ ఇక్కడ ఒక బస్తా అయితే వేసారు. ఈ 2 బస్తాల ఆలువే దేకుతుందన్నమాట, వెళ్ళలేదు. ఎందుకంటే మన ముందు 30 చేసి అయితే అమ్మేస్తున్నారు, మనమైతే 40 పెట్టాం. తర్వాత మనం కూడా 30 చేసాం. అసలు ఇక్కడ షాక్ అవ్వాల్సిన విషయం ఏంటంటే మ్యాంగో అయిపోయింది. మ్యాంగో ఏం లేదు, అదే మిగిలింది మ్యాంగో. ఇంచుమించు 120 కిలోలు మ్యాంగో వేస్తే ఇక్కడ ఇంకో ఒక 20 కిలోలు కూడా లేదు మ్యాంగో. మ్యాంగో అయితే చాలా స్పీడ్గా పోయింది. కేజీ వచ్చి మనకి 20 రూపాయలు పడింది కదా, మనం అయితే 40-50 చేసి అయితే మ్యాంగో అయితే అమ్మేమాట. చాలా బాగా పోయింది మ్యాంగో అయితే. ఇంకా అవే మిగిలినాయి, అవి అయితే రేపు పొద్దున అయితే అమ్ముకోవచ్చు. ఇప్పుడైతే టైం ఎంత అయిందంటే నైట్ అయితే 8:30 అయింది మా. 8:30కి అయితే నేను బండి దగ్గరికి అయితే వచ్చాను. బండి దగ్గరికి వచ్చిన తర్వాత మళ్ళీ మన బొండాల బండి అయితే వస్తుందన్నమాట. ఇప్పుడు మళ్ళీ ఆ బండి అయితే అన్లోడ్ చేసుకోవాలి. మిర్చి అయితే మాత్రం అసలు కదలేదు మా. మీకు ఇందాక చెప్పాను కదా, సేమ్ అదే. ఇప్పుడు 10 రూపాయలకి 12 రూపాయలకి కూడా మిర్చి దొరుకుతుంది, అది తెచ్చి 20 రూపాయలకి అమ్ముతారు. తర్వాత ఏమో మనం ఇది 30 రూపాయలు పెట్టాం. జనం ఏమనుకుంటారంటే తక్కువ ఎక్కడ ఉంటే దాని మీదగా కొంచెం ఇంట్రెస్ట్ అయితే చూపిస్తారన్నమాట. కాబట్టి ఈరోజైతే మన మిర్చి అయితే కొంచెం స్లో అయింది మావ, అంతే, అంతకంటే ఏమీ లేదు. అంటే ఎవరు మార్జిన్ బట్టి ఎవరు ఎంత కావాలనుకుంటే అంత బట్టి వ్యాపారం అయితే చేయొచ్చు అన్నమాట. నాకు ఎంత సరిపోద్ది అనుకుంటే అంతతోటే వ్యాపారం చేయొచ్చు. సరుకు వదిలించేసుకోవాలని కొంతమంది చేస్తారు, ఎందుకంటే ఆ సరుకు తర్వాత రోజు మిగిలిందంటే అంత వర్కౌట్ అవుతుంది. కాబట్టి ఏదో ఒక రేటు పెట్టి అయితే అమ్మేస్తారన్నమాట. కాకపోతే ఆ మైక్లో 20 రూపాయలు అరిచినప్పుడు మనది ఇక్కడ 30 చూసేసరికి అదేంటి అక్కడ 20 కదా అని చెప్పి కస్టమర్లు అయితే కొంచెం ఆలోచిస్తారు. అందుకని చెప్పి మిర్చి అయితే మనది పెద్దగా పోలేదంటే పెద్దగానే కాదు, కానీ నేను 4 బస్తాలు వేసాను. నా దగ్గర ఒక బస్తా ఉంది, 5 బస్తాలు.
5 బస్తాలకు 2 బస్తాలు మిగిలింది, 3 బస్తాలు అయిపోయింది అన్నమాట. మళ్ళీ నాకు బొండాల బండి అయితే వచ్చింది మామ. ఈ బండి రావడం వల్ల మీకు ఒక రోజు వీడియో లేట్ అయింది. ఎందుకంటే ఈ బండి అన్లోడ్ చేసి నేను మళ్ళీ అక్కడికి వెళ్ళి కూరగాయల బళ్ళు సర్ది ఇవన్నీ చేసేసరికి నాకు నైట్ అయితే ఇంటికి వెళ్ళేసరికి 1 అయిపోయింది అన్నమాట. నాకు ఎక్కడ వీడియో ఎడిట్ చేసుకునే గ్యాప్ అయితే లేదు. నేను క్రికెట్ మ్యాచ్ దగ్గర నుంచి వచ్చిన దగ్గర నుంచి కూడా నేను కూడా పరిగెడతాను ఉన్నాను మా బళ్ళు చుట్టూరునే. ఈ బొండం బండి అయితే మళ్ళీ మనకి ఏలూరు నుంచి అయితే వచ్చిందన్నమాట. ఇది కూడా మనకి పర్లేదు, బొండలు అయితే అలా దింపుతానే ఉన్నాం. వ్యాపారం అయితే చేస్తున్నాం కానీ ఎందుకు చేస్తున్నాం, ఎవరి కోసం చేస్తున్నాం అన్నట్టు ఉందన్నమాట ఇది. ఎందుకంటే పెద్దగా ఏం మిగలట్లేదు, పెద్దగా కాదు అసలు ఏం మిగలట్లేదు, ఏదో పోతా ఉంది అంతే. ఇప్పుడు ఎలా అంటే మనకు మెయింటెనెన్స్ వచ్చి రోజు బండి అద్దె, షెడ్డుకి, ఒక జీతాలకి ఇవన్నిటికి కలిపి మనకి ఒక 4,500 అయితే మెయింటెనెన్స్ అయితే తీయాలన్నమాట వ్యాపారంలో. ఆ మెయింటెనెన్స్ వచ్చేస్తుంది. ఆ మెయింటెనెన్స్ వచ్చేసి పైన ఒక 1,000-1,500 కనపడుతూ ఉంది. కాబట్టి అది అసలు సరిపోదు మనకి. ఎందుకంటే మేము దీంట్లో 2 ఉన్నాం బొండాల్లో. కాబట్టి ఆ 1,000-1,500 ఈ ఖర్చులన్నీ పోయి మనకు పైన వస్తుందన్నమాట. అంటే ఒక 1,000-1,500 అయితే పైన వస్తుంది. లాస్ అయితే లేదు కానీ అలా వస్తూ ఉంది. కాబట్టి అదైతే పెద్దగా వర్కౌట్ అవ్వట్లేదు. మనమేమో టైం కూడా బాగా ఎక్కువ తీసుకుంటుంది ఈ బొండాల బండి. అంటే బొండాల బండి కాదు, ఈ బొండాల వ్యాపారం కూడా టైం ఎక్కువ తీసుకుంటుంది. ఎలా అంటే పొద్దున్న 9 గంటలకు బండి పెడతాం, మేము నైట్ 9:30కి బండి తీస్తాం. ఈ బండి క్లోజ్ చేసి ఇంటికి వెళ్ళేసరికి 10:30. కౌంటర్ అయితే మాత్రం ఒక 15,000 నుంచి 20,000 అయితే అమ్ముతుంది. ఇంకా మన సొంతగా అంటే ఇప్పుడు మన సొంతగా అంటే ఎలా అంటే ఇప్పుడు మనం ఓన్గా బండి దింపుకుని మనమే బండి మీద వేసి కొడుతున్నాం. కాబట్టి అయినా కూడా అలా ఉందంటే ఈ సంవత్సరం వ్యాపారాలు అయితే అలా ఉన్నాయన్నమాట. బళ్ళు అయితే క్లోజ్ చేసాము. బళ్ళు అయితే క్లోజ్ చేసాం. అది మిర్చి వచ్చి ఒక 2 బస్తాలు మిగిలింది. ఆలు వచ్చి ఇంచుమించు ఒక 2.5 బస్తాల ఆలు అయితే ఉంది. మునక్కాడ మ్యాంగో అయితే కొంచెం ఉంది. మునక్కాడ క్లియర్ అయిపోయింది. మ్యాంగో అయితే ఒక 10 కిలోలు మ్యాంగో అయితే ఉంటుంది. బండి అయితే క్లోజ్ చేశారు మామ, క్లోజ్ చేశారు. ఇప్పుడైతే ఇంటికైతే వెళ్ళిపోతున్నాం. ఈ బండి ఒక 2 బళ్ళ మీద సరుకు, ఈ బండి మీద సరుకు అంతా దాని మీద ఖాళీ చేసామన్నమాట. ఎందుకంటే మళ్ళీ ఇది మార్కెట్కి వెళ్ళాలి కదా, అందుకని చెప్పి 2 బళ్ళ మీద ఒక బండి మీద అయితే సరుకు అయితే వేసేసి మేమైతే ఇంటికైతే వెళ్ళిపోతున్నాం. అసలు ఈరోజు ఎంతమంది ఏంటనేది అయితే చూద్దాం. ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. 3,030 రూపాయలు అయితే ఒక ఫోన్పేలో పడింది మామ ఒక బండిది. ఇంకొక బండిది అయితే 2,440 రూపాయలు అయితే ఇంకొక బండిది ఫోన్లో అయితే పడింది. మొత్తం కలిపి 3,030 అయితే ఒక దాంట్లో, 2,500 అయితే ఒక దాంట్లో పడింది. 2,600 అయితే మా నాన్న దగ్గర క్యాష్ వచ్చింది. 4,800 అయితే ఇంకో బండి దగ్గర క్యాష్ వచ్చింది. మొత్తం కలిపి 12,930 రూపాయలు అయితే అమ్మకం. దాంట్లో 9,000 సరుకు తీసేస్తే 3,930 మిగిలింది. 1,500 రెడ్ ఆటోకి, 1,500 మన ఆటోకి మా నాన్నకి, 930 మిగిలింది. దాంట్లో 800 మా ఊడి జీతం తీయాలి. ఇవన్నీ తీసాక 130, 200 కవర్లు తీసేస్తే మనకు మిగిలింది 70 రూపాయలు బొక్క మామ. కాబట్టి ఎందుకంటే ఇంకా మన దగ్గర సరుకు చాలా ఉంది. 2 బస్తాలు మిర్చి ఉంది, 3 బస్తాలు ఆలు ఉంది, ఒక 10 కిలోలు మ్యాంగో ఉంది. ఇవన్నీ అమ్ముకుంటే మనకు బాగానే వస్తుంది. ఇది ఆ తర్వాత రోజు వీడియో. ఇది అంటే 24వ తారీఖు. అంటే మీరు వీడియో చూస్తున్నారంటే దాని ముందు రోజు వీడియో ఇది. నేనైతే మార్కెట్కి వెళ్ళలేదు, ఉన్న సరుకు క్లియర్ చేద్దామని చెప్పి ఈ సరుకు అయితే రోడ్డు మీద పెట్టి అయితే అమ్ముతున్నామంట. ఇది కూడా చాలా బాగా సేల్ అవుతుంది. ఎందుకంటే బండి మేము మధ్యాహ్నం తీసుకొచ్చి అయితే పెట్టాం. మధ్యాహ్నం తీసుకొచ్చి పెట్టిన తర్వాత వ్యాపారం అయితే మాత్రం ఇప్పుడు బాగానే జరుగుతుంది. ఆలు అయితే ఆల్మోస్ట్ క్లియర్ అయిపోయింది. ఇంకొక బస్తా అయితే ఉంటుందన్నమాట. ఇప్పుడు మీకు వీడియోలో కనపడుతూ ఉంది కదా, ఇంకెంతో లేదు సరుకు అయితే మాత్రం దగ్గరికి అయిపోయింది. మిర్చి కూడా అయిపోయింది. ఇంకా ఈ రోజైతే మనకు అమ్మకం ఎంత అమ్మిందంటే ఒక 4,300 అయితే అమ్మింది మా. దాంట్లో ఆ 4,300 కూడా మిగిలే. ముందు రోజు ఏం మిగలేదు కదా, ఈ 4,300 అయితే మనకు మిగిలే. దాంట్లో ఆటోకి వచ్చి ఒక 500 తీసేగా మా ఓడి జీతం, అంటే మా చిన్నమ్మగారు అబ్బాయికి ఇక్కడ ఉన్నాడు కదా, మా చిన్నమ్మగారు అబ్బాయి మన దగ్గరే ఉంటున్నాడు. వీడి జీతం ఒక 800 తీసేస్తే మనకు మిగిలింది ఎంత అంటే సింపుల్గా మనకు 3,500 అయితే మిగిలింది మా. నిన్న ఇయ్యాల కలిపి ఒక 3,500 అయితే కూరగాయల మీద అయితే మిగిలింది. ఇది మా ఈ రోజు వీడియో అయితే. మళ్ళీ రేపు పొద్దున అయితే మార్కెట్కి వెళ్తే కలుద్దాం. ఉంటాం మామ, బాయ్. ఇది వ్యాపారం.